ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఓట్ల చోరీకి బీజేపీకి ఏం సంబంధమని ప్రశ్నించారాయన. తాము ఓట్లు చోరీ చేస్తే తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచేదా అని క్వశ్చన్ చేశారు. అలాగే ఇండియా కూటమికి 230 ఎంపీ సీట్లు వచ్చేవా అని నిలదీశారు. రాహుల్ గాంధీ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు బండి సంజయ్. ఎలక్షన్ కమిషన్ కు భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి సంబంధం ఏంటో అడుగుతున్నాను. చేసుకోవడము తొలగించడం మా చేతిలో ఉండదుంటే 240 సీట్లు ఎందుకు వస్తాయన్నా మాకు? ఇలా ఇండియా అలయన్స్ ఈ కలగూరగా అంతా కలిపి 240 వచ్చినాయి, మాకు 230 వచ్చినాయి. మాకు 240 సీట్లు ఎందుకు వస్తాయి? మొత్తం మేమే వేసుకుంటాం కదా. తెలంగాణ రాష్ట్రంలో అధికారులు మేమే వస్తాం కదా, కర్ణాటకలో మేమే వస్తాం కదా, హిమాచల్ ప్రదేశ్ లో మేమే వస్తాం కదా, దేశంలో మేమే వస్తాం కదా. అంటే 60 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పాలించింది. అంటే బ్యాలెట్ అన్ని వాళ్ళు వేసుకున్నట్ట. వాళ్ళు చేస్తే సంసారం, ఇంకోళ్ళు చేస్తే వ్యభిచారం. ఇవాళ ఇదంతా కరెక్ట్ పద్ధతి కాదు. ఐడియా లేదు. రాహుల్ గాంధీ